మనలో చాలా మందికి చపాతీని పెనంపై కాల్చి మళ్ళీ డైరెక్ట్ స్టవ్ మంట మీద కాల్చే అలవాటు ఉంటుంది. దీనివల్ల చపాతీ పొంగడమే కాకుండా సరిగ్గా కాలుతుంది. ఇంకొందరు మొక్కజొన్న కంకుల్ని ఉడికించి తినడం కన్నా కాల్చుకుని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ చాలా మంది ఇళ్లలో కట్టెల పొయ్యి ఉండదు. ఇక సిటీలో అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ గ్యాస్ స్టవ్ మాత్రమే. దీని మీద కంకుల్ని కాల్చడం చాలా ఈజీ మరియు తొందరగా తక్కువ శ్రమతో అయిపోతుంది. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హెల్త్ని, వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ని రిస్క్లో పెడుతున్నారు. డైరెక్ట్ గ్యాస్ స్టవ్ మీద ఫుడ్ని కాలిస్తే ఏం జరుగుతుంది, దానివల్ల మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. పాతకైన్ ల్యాబ్స్ నివేదిక ప్రకారం గ్యాస్పై ఫుడ్ని డైరెక్ట్గా కాల్చినప్పుడు అధిక ఉష్ణోగ్రతల వల్ల కొన్ని హానికరమైన రసాయనాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి అదనంగా గ్యాస్ మంటలు విడుదల చేసే పొగ వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ పద్ధతి వల్ల పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు మరియు హెటరోసైక్లిక్ అమైన్లు అనే కెమికల్స్ విడుదలవుతాయి. ఈ కెమికల్స్ ఎక్కువగా మాంసం వంటి వాటిని కాల్చేటప్పుడు ఉత్పత్తి అవుతాయి. వీటి పరిమాణం వంట సమయం, ఉష్ణోగ్రత మరియు వండే ఆహార రకం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. PAHలు మరియు HCAలు DNAని దెబ్బతీసే మ్యూటాజెనిక్ రసాయనాలు. ఇవి జన్యు మార్పులకు దారితీసి చివరికి క్యాన్సర్కు దారితీసే కణాల అనియంత్రిత వృద్ధికి దారితీస్తుంది. రోటీలను చాలా తక్కువ సమయం పాటు మంటకు గురిచేస్తాం కాబట్టి PAH మరియు HCAలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. కానీ రోటీ మరియు కార్న్ వంటి పిండి పదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద గ్యాస్ మీద ముదురు గోధుమ రంగులోకి లేదా బొగ్గులా మాడిపోయే వరకు కాల్చినప్పుడు అక్రిలామైడ్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ అక్రిలామైడ్ను గ్రూప్ 2A కార్సినోజెన్గా వర్గీకరించింది. అంటే ఇది ఒక క్యాన్సర్ కారకం. దీర్ఘకాలిక HCAలు PAHలకు గురి కావడం వల్ల చర్మం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు కాలేయానికి నష్టం కలిగించవచ్చు. అధిక సాంద్రతలో PAH గురైన వ్యక్తులలో అలసట, తలనొప్పి మరియు తల తిరుగుట వంటివి కూడా కనబడవచ్చు. కొన్ని PAHలు హార్మోన్ నియంత్రణతో జోక్యం చేసుకుని అభివృద్ధి మరియు పునరుత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి రోటీ, కార్న్ మరియు వేరే ఇతర ఫుడ్ని స్టవ్పై డైరెక్ట్గా కాల్చే అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోండి. రోటీని మన సాంప్రదాయ పద్ధతి అయిన పెనంపై కాల్చడానికే ట్రై చేయండి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని తవా లేదా పెంక అనే పేర్లతో పిలుస్తారు. దీనిపైన రోటీని కాల్చడం వల్ల వేడి సమానంగా తగిలి సరిగ్గా కాలుతుంది మరియు దానిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటుంది. అలాగే వంట సమయంలో గ్యాస్ స్టవ్ల నుండి నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్యాలు విడుదలవుతాయి. వంట చేసే దగ్గర సరైన వెంటిలేషన్ లేకపోతే ఈ హానికరమైన కెమికల్స్ను పీల్చుకునే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ దగ్గర వంట చేసేటప్పుడు సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. గ్యాస్ స్టవ్ల నుంచి వచ్చే కాలుష్యాలు ఇంట్లో గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు వెంటనే రాకపోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఇదే ప్రాసెస్ రిపీట్ అయితే తప్పకుండా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.